వీన్స్ అనేవి 3 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయినాయి. అవి ఏంటంటే డిస్టెండెడ్ సూపర్ఫిషియల్ వీన్స్, ఇది లెస్ దెన్ 3 మిల్లీమీటర్ లెగ్స్లో ఉంటుంది. రెటిక్యులర్ వీన్స్, ఇది స్కిన్లో ఉంటుంది. ఇది అరౌండ్ 1 to 3 mm డయామీటర్లో ఉంటుంది. అలానే థర్డ్ వన్ వచ్చేసి టెలాంజేషియా అని చెప్పేసి థర్డ్ వన్, ఇది కూడా స్కిన్లో ఉంటుంది. సో దీన్ని మనము స్పైడర్ వీన్స్ ఆర్ థ్రెడ్ వీన్స్ అని అంటాము. అరౌండ్ ఇది లెస్ దాన్ 1 మిల్లీమీటర్లో ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద డయామీటర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వెరికోస్ వీన్స్ అనేవి ఎలా డెవలప్మెంట్ అవుతాయి అనేది చూద్దాం. బ్లడ్లో వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే సింగిల్ డైరెక్షనల్లో బ్లడ్ని హార్ట్కి వెళ్ళేలా చేస్తాయి. మనం ఎప్పుడైతే నడిచినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఈ బ్లడ్ అనేది స్క్వీజ్ అయ్యి మనకి అప్వర్డ్ మూమెంట్లో హార్ట్కి వెళ్తుంది అనమాట, ఎగ్నెస్ట్ ద గ్రావిటీ. బట్ ఎప్పుడైతే వెరికోస్ వీన్స్ అనేవి ఇన్కంపిటెంట్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఎగ్నెస్ట్ ద గ్రావిటీ కాకుండా డౌన్వర్డ్స్ టు ద ఫీట్ అనే దగ్గర అది అక్యుములేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వీన్స్ అనేవి డీప్ వీన్స్ అండ్ సూపర్ఫిషియల్ వీన్స్. ఎప్పుడూ కూడా డీప్ వీన్స్ నుంచి సూపర్ఫిషియల్ వీన్స్కి పెర్ఫోరేటింగ్ వీన్స్ ద్వారా బ్లడ్ అనేది అప్వర్డ్గా మూవ్మెంట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ పెర్ఫోరేటింగ్ వెయిన్ అనేది ఇన్కంపిటెంట్ అవుతుందో ఆ సిచ్యువేషన్స్లో డీప్ వీన్స్ నుంచి సూపర్ఫిషియల్ వెయిన్కి రివర్స్లో బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఇలా అయినప్పుడు అక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవ్వడము, ఎన్గార్గ్మెంట్ అంటే ఒకదానికొకటి ముడుచుకున్నట్టు అయిపోవడం అవుతుంది. దీన్నే మనం వెరికోస్ వీన్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. సో క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే ఏదైతే బ్లడ్ అంతా కూడా ఒక డిజిటల్ వీన్స్లో పూలింగ్ అయిపోతుంది అంటే అక్యుములేట్ అవుతుందో దాన్నే మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం. సో ఈ ప్రెషర్ వచ్చినప్పుడు కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది. హిమోగ్లోబిన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి హీమోసిడిన్ అనే పిగ్మెంట్ని రిలీజ్ చేస్తుంది. ఈ హీమోసిడిన్ పిగ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే డిస్కలరేషన్, బ్రౌన్ కలర్ డిస్కలరేషన్ అనేది లోవర్ లెగ్స్లో స్టెయినింగ్లో ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అవడం వల్ల దీనివల్ల రిజల్ట్ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. స్కిన్ అనేది చాలా డ్రైగా ఇన్ఫ్లమేటెడ్గా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వీనస్ ఎగ్జిమా అని కూడా పిలుస్తాము. సాఫ్ట్గా ఉండాల్సిన స్కిన్ కాస్త చాలా ఫిబ్రోటిక్గా, టైట్గా, లోవర్ లెగ్స్ అనేవి చాలా హార్డ్గా, నేరోగా అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు దీనివల్ల మనకు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు, అలానే ఫ్యామిలీలో ఎవరికన్నా మన ఫ్యామిలీలో ఇలాంటి హిస్టరీ ఉంటే ఫీమేల్స్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ప్రెగ్నెన్సీ, ఎక్కువ ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళకి, బిఎంఐ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలానే ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అంటే ఏంటంటే కొన్ని జాబ్స్లో ఎక్కువసేపు నించోవడం అనేది ఉంటుంది. సో అలానే డీప్ వెయిన్ థ్రోంబోసిస్లో కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఇది ఎలా ప్రెజెంట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రెజెంటేషన్ వచ్చేసి ఏదర్. సో ఈ ప్రెజెంటేషన్ వచ్చి వెరికోస్ వీన్స్ అనేవి సిమ్టమ్స్ ఉండొచ్చు, సిమ్టమ్స్ లేకపోవచ్చు. సో సిమ్టమ్స్ ఉంటే ఇవి ఎలాగ ఉంటాయంటే డ్రాగింగ్ సెన్సేషను, చాలా హెవీగా కాళ్ళు అనేవి చాలా హెవీగా అనిపించడము, కాళ్ళు చాలా ఏకింగ్ నొప్పులు రావడము, ఇచ్చింగ్ దురదలు, బర్నింగ్ మండిపోతున్నట్టు, ఎడిమా అంటే ఫ్లూయిడ్ అనేది అక్కడ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి స్వెల్లింగ్ లా కనిపించడము, మజిల్ క్రాంప్స్ రావడము, అసలు మనకి రెస్ట్ లేనట్టు ఫీలింగ్ రావడము, అలానే మనకి ఇంకేంటంటే క్రానిక్ ఇన్సఫిషియన్సీ అంటే స్కిన్ చేంజెస్ అవ్వడము, లేదంటే స్కిన్లో అల్సర్స్ రావడము అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ టెస్ట్. సో మనం ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ట్యాప్ టెస్ట్ అంటాము. సో ఈ ట్యాప్ టెస్ట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఫీమోరల్ జంక్షన్ అని ఒక జంక్షన్ ఉంటుంది. దీన్ని ఎస్ఎఫ్జే జంక్షన్ అంటాము. సో ఈ ఎస్ఎఫ్జే జంక్షన్ని మనం హోల్డ్ చేసుకుని వేరే చోట మనం ట్యాప్ చేస్తే థ్రిల్ అంటే మనకు అక్కడ తీగ ఊగినప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, అలాంటి ఫీల్ కానీ మనం ఫీల్ అయితే దాన్ని మనము వెరికోస్ వీన్స్ కింద కండక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫ్ టెస్ట్ ఎలాగంటే సేమ్ అలానే మనము ఈ ఎస్ఎఫ్జే జంక్షన్ దగ్గర ప్రెషర్ పెట్టి ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ని మనం కాఫ్ చేయమనాలి. ఇలా కాఫ్ చేసినప్పుడు మళ్ళీ థ్రిల్ అనేది కనుక ఫీల్ అయితే అక్కడ మనకి డిజిటల్ వీన్స్ అనేవి సరిగా లేవు అని అర్థం. థర్డ్ వన్ వచ్చేసి టెండర్లిన్బర్గ్ టెస్ట్. సో ఇక్కడ ఎవరైతే పర్సన్ సఫర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ పడుకోమని ఎఫెక్టెడ్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి, సో ఇక్కడ డ్రైనేజ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో డ్రైనేజ్ అయిన తర్వాత టార్నికేట్ అంటే ఒక టైట్ మనకి బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు టై చేస్తారు చూసారా, అలాంటిది మనం టై చేసినప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ వెరికోస్ వీన్స్ అనేవి కనుక రీఅపేర్ అయితే అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ టార్నికేట్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో మనము
టై చేసి మనం ఒకవేళ వెరికోజ్ వీన్స్ అనేవి కనిపిస్తున్నాయా లేదా అని కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. లోవర్ లెగ్స్లో ఎక్కడైనా డిఫరెంట్ లెవెల్స్లో మనము ఈ అసెస్మెంట్ అనేది చేస్తే ఆ లొకేషన్ వల్ల మనకి ఇన్కంపీటెంట్ వాల్వ్స్ అనేవి మనకి క్లియర్గా తెలుస్తాయి. ఫోర్త్ టెస్ట్ వచ్చి పెర్థియస్ టెస్ట్. సో ఈ పెర్థియస్ టెస్ట్లో ఏం చేయాలంటే పర్సన్ని స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి. స్టాండింగ్ పొజిషన్లో కూడా హీల్స్ అనేవి పైకి పెట్టి మనము మడమలు అనేవి పైకి పెట్టి కాఫ్ మజిల్స్ అనేవి మనము బాగా ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు టార్నికెట్ అనేది పైన అప్పర దగ్గర మనం చేసి, సో ఎక్కడైతే మనకి డైలేషన్ ఆఫ్ సూపర్ వెయిన్స్ కానీ లేదంటే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కనిపిస్తే అక్కడ మనకి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఇస్ డూప్లెక్స్ అల్ట్రాసౌండ్. సో మనందరికీ తెలుసు అల్ట్రాసౌండ్ వల్ల మనం చూస్తే ఏంటంటే ఇది ఒక మెడికల్ ప్రొసీజర్. ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఫిజికల్ టెస్ట్లు, బట్ ఇది మాత్రం అల్ట్రాసౌండ్. సో ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా మేనేజ్మెంట్ చేయొచ్చు అంటే ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా తర్వాత డెలివరీ అయిన తర్వాత స్లోగా తగ్గే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. బట్ సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడము, అలానే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అలానే పడుకునేటప్పుడు లెగ్స్ అనేవి ఎలివేటెడ్గా పెట్టుకోవడం, కూర్చున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం హైట్ పెట్టుకోవడం చేయాలి. అలానే కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి యూస్ చేయొచ్చు. బట్ ఈ స్టాకింగ్స్ యూస్ చేసేటప్పుడు కూడా మనకి ఏదైనా ఏట్రియల్ డిసీజ్ అనేది ఏమైనా ఉందేమో చూసుకుని దాన్ని రిమూవ్ చేసుకుని ఫెటాల్ లేకపోతే అప్పుడు మనం స్టాకింగ్స్ అనేవి యూస్ చేయొచ్చు. సో సర్జికల్ ఆప్షన్స్ ఏంటి, అసలు మనం ఈ వెరికోజ్ వీన్స్ అనేవి సర్జికల్ ఆప్షన్స్ ద్వారా ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే ఎండోథర్మల్ అబ్లేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కెథరేట్ని ఇన్సర్ట్ చేస్తారు ఆ వీన్లో, అప్పుడు నార్మల్గా అవుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి స్క్లీరోథెరపీ. సో ఒక ఇరిటెంట్ ఫోమ్ అనేది ఈ వీన్స్లోకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏదైతే వీన్ అనేది ఉందో దాన్ని స్ట్రిప్పింగ్ ఆఫ్ చేసి లెగ్లోంచి రిమూవ్ చేస్తారనమాట. దీన్ని థర్డ్ వన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లికేషన్స్. మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా మనకి నార్మల్గా ఏదైనా చిన్న దెబ్బ తగిలితే కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ హెవీ బ్లీడింగ్ అవ్వడము, సూపర్ఫిషియల్ థ్రోంబోలైటిస్ అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడము, ఎక్కువ వాపులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట లోవర్ లెగ్స్లో. అలాగే డీప్ వెయిన్ థ్రోంబోసిస్, తర్వాత మనకి డిస్కలరేషన్, మనం డిస్కస్ చేసుకున్నాం కదా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని చెప్పి, ఇలా స్కిన్ చేంజ్ అయిపోతూ కలర్ చేంజ్ అవుతూ అల్సర్స్ రావడము అలా అన్నీ జరుగుతాయి అనమాట. కొన్ని సప్లిమెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటూ కూడా ఈ వెరికోస్ వీన్స్ అనేవి మనం ట్రీట్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ ఒమేగా. సో ఒమేగా యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే వాపులు ఉన్నాయో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకి వీన్స్ మీద ఏదైతే స్ట్రెయిన్ ఉంటుందో ఆ స్ట్రెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్ యూజ్ చేయడం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద అవ్వడము, ఏదైతే డ్యామేజ్ ప్లేసెస్ ఉన్నాయో అవి ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఆ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ వాపుల కింద రాకుండా ఉండడము, వాల్స్ యొక్క వీన్స్ని స్ట్రెంగ్తన్ చేయడము జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైటమిన్ B6 అండ్ B12 అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడము, బ్లడ్ క్లాట్స్ అనేవి అవ్వకపోవడం, ఇలా అన్నీ జరుగుతాయి అనమాట. సో ఈ సప్లిమెంట్స్ అన్నీ మనం యూస్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలానే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం ఇవన్నీ చేయడం వల్ల మెయింటైన్ చేస్తూ ఉంటే వెరికోస్ వీన్స్ నుంచి మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది.